లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనము చూస్తున్న లేఖన భాగాలు మనకెంతో ఉపయోగకరంగా ఉంటాయి ఆత్మీయ జీవితానికి. మరి మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్కి ఫార్ములా అనేది ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంత ఉపయోగకరమో, మానవ జీవితానికి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాక్యం అనే ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అది అనేక సందర్భాల్లో మనిషికి కలుగుతున్న ప్రతి పరిస్థితులకి ఒక్కొక్క రకమైన ఫార్ములా లాంటి వాగ్దానము, సందేశం ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖను మనం చూద్దాం. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధ నివాసము చేరెను. ఆమేన్, హల్లెలూయా. హిజ్కియా రాజుగా ఉన్న సందర్భంలో మరి పస్కా పండుగ ఆచరిస్తున్న జన సమూహంతో దేవుడు మాట్లాడుచున్న అద్భుతమైన మాటలు. లేవీయులైన యాజకులు జనాల్ని దీవిస్తున్నారంట. చూడండి, మరి ఎప్పుడైతే మనము దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటామో, అద్భుతాలు స్వస్థలు చూస్తామో, కొంతమంది మరి ప్రార్థన చేతగాక మరి దైవజనులతో ప్రార్థన చేయించుకుంటున్నారా అనేవారు ఉంటారు. కొంతమంది ఏమో మరి వాళ్ళు అభిషేకించబడ్డవారు వరాలతో నిండి ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయించుకోవాలంటారు. ఏది ఏమైనా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది 1 పేతురు పత్రికలో, మరి మనము ప్రతి ఒక్కరము కూడా రాజులని యాజక సమూహముగా ఏర్పరచబడిన జనాంగముగా మనం పిలువబడ్డాం. ఈరోజు ప్రతి వ్యక్తి వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నెరవేర్పులోకి తీసుకుని రావాలి, దాని కష్టకాలంలో ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా మనము కూడా ఒక ప్రార్థన అంగీకరింపబడే యాజకులుగా మనం మారిపోతాం. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవించినప్పుడు ఆ ప్రార్థన ఆకాశమందున పరిశుద్ధమైన దేవుని నివాస స్థలంకు చేరినది. ఎవరు చేసిన ప్రార్థనైనా ఆకాశమందున పరిశుద్ధ దేవుని యొద్దకు చేరలేదనుకోండి, మన ప్రార్థన వల్ల ప్రయోజనం ఏమీ లేదండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క సన్నిధి మనల్ని ఆదరించేది కాబట్టి, బలపరిచేది కాబట్టి, మనం ఏం చేయాలంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరేటట్టుగా మనం చూసుకోవాలి. మన ప్రార్థన దైవ సన్నిధిలోకి నుండి జవాబు తెచ్చేదిగా మనం చూసుకోవాలి. విశ్వాసంతో ప్రార్థిస్తే మరి ఎవరైనా కూడా ఆకాశమందున పరిశుద్ధ దేవుని నివాసానికి చేరవచ్చు, ప్రార్థనలకు జవాబు పొందుకోవచ్చు. హిజ్కియా కూడా అంతే. ఇక్కడ ముందు అధ్యాయాలు చూస్తే మరణకరమైన వ్యాధి గలవాడే విశ్వాసంతో గోడతట్టు తన ముఖం ఎత్తి ప్రార్థించగా అద్భుతం జరిగినది. కాబట్టి ఈరోజు మన జీవితం కూడా అలాంటి అద్భుత కార్యాలు జరగాలి అంటే మనం ప్రార్థన చేద్దాం. మనకిచ్చిన లేవీయులైన యాజకుల మీద మనం విశ్వాసం ఉంచుతాం. నిజంగా జనుల మీద వారి చేతుల నుంచి ప్రార్థించగా స్వస్థలు జరుగుతాయి, జనుల మీద చేతుల నుంచి ప్రార్థించగా అద్భుతాలు జరుగుతాయి. అలాంటి కృపా భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభు, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దాన్ని నమ్ముచున్న వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యలు జరుగును గాక. అయ్యా, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవించగా వారు దీవించబడ్డారు, ఆ ప్రార్థన వినబడ్డది, అది ఆకాశమందున పరిశుద్ధ దేవుని నివాసాన్ని చేరిందని నీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు బిడ్డలు అనుకుంటున్నారు కావచ్చు, మేము ప్రార్థన చేస్తే దేవుని యొద్దకు చేరుతుందా లేదా అని. విశ్వాసంతో ప్రార్థిస్తే పరిశుద్ధ దేవుని నివాసాన్ని మా ప్రార్థన తాకుతుంది, తిరిగి జవాబు మాకు వస్తుంది. అది స్వస్థత అయినా, అనారోగ్యమైనా, ఇదిగో ప్రభా ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక లేమైనా, ఏదైనా కూడా తండ్రి ఈ వాక్యానుసారంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు బర్త్డే జరుపుకున్న బిడ్డలు దీవించండి, మ్యారేజ్ డే జరుపుకున్న బిడ్డలు దీవించండి, కుటుంబాల్లో శాంతి సమాధానాలకు బాధపడుచున్న వారిని దీవించండి, హాస్పిటల్లో ఉన్న వారిని డిశ్చార్జ్ చేయండి. అనేక విషయాల్లో నీ సన్నిధి తోడుగా ఉంచి బిడ్డని ఈ దినమంతయు మీరే ప్రభు అధ్యక్షులుగా ఉండి ఈ దినమంతయు తన కృప పరిపాలించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.